హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు కొత్తిమీర కారం చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. కొత్తిమీర కారం మనం ఒక్కసారి చేసుకున్నట్లయితే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. దానికోసం మనం ముందుగా కొత్తిమీరని సన్నగా తరిగి అది కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులు అది నిల్వ ఉంటుంది అనమాట. అసలు ఫ్రిడ్జ్లో ఉంటే సంవత్సరం కూడా ఉంటుంది అనమాట అది. అప్పుడు ఆ తర్వాత మనం కొత్తిమీర ఆరబెట్టేసుకున్నాక ఎండుమిరపకాయలు, ధనియాలు వేపుకొని అందులో ఉప్పు, ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని దాటిని ముందుగా కారాన్ని, ఆ మిరపకాయలని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో మన కొత్తిమీర కూడా ఆరబెట్టుకున్న కొత్తిమీర కూడా బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఎంత వేపుకోవాలి అంటే డ్రై అయిపోయి విడిగా ఉండాలి అనుకొని, మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అంత బాగా డ్రైగా వేపుకోవాలన్నమాట. మా ఇంట్లో కొద్దిగా ఉంది కాబట్టి మేము కొంచెం అంత బాగా డ్రైగా మాత్రమే వేపలేదు. దానివల్ల ఏంటంటే మనకి నిల్వ ఉండాలంటే ఇంకా ఎక్కువగా వేపుకోవాలి. ఆ తర్వాత ఈ కారంలో ఆ కొత్తిమీర కూడా వేసి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగా వేపుకుంటే పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది.